లోపల ఉండడా లేదా? యో 2 బీడీలు అగిపెట్టి కూడా. ఏంద్రా బాబు ఈ ఎండలో వచ్చిపోతున్నా. ఎవరు ఈడ చూడ్డానికి బుడబొక్కలు మార్గే ఉన్నాడా? కాకపోతే దున్నపోతే మిస్. ఏడోడు అడ్డం కూర్చున్నాడు. వీడు అవుతారు. ఏ బాబు సిగరెట్. ఏంది ఎదుగుతాడా? సరు క్యాచ్. చూడ్డానికి కొత్తలా ఉన్నారు. ఎవరు సార్ మీరు? దగ్గరే పాలకొల్లు. ఎక్కడి నుంచి వచ్చినారు? హైదరాబాద్ నుంచి. ఓ అవునా? గాడికి పోతున్నారా? ఏదో ఊరికి అడిగాను సారు. ఒక్క అగ్గిపెట్టికి హిస్టరీ మొత్తం చెప్పేయాలా? చూడడానికి పోలీస్ మారు ఉన్నారు. మీరు పోలీసా? తొక్క లొకేషన్లో. ఓ ఎంతమంది వెళ్ళదిట్ట. ఏ బాబు ఇంకోటి తలకాయ అంటున్నాడు. టెన్షన్ తట్టుకోలేకపోతున్నా. క్యాచ్. అవును పోలీసు అన్నే. ఒక క్రిమినల్ నా కొడుకు తప్పించుకొని తిరుగుతున్నాడు. వాడిని పట్టుకోవడానికి వచ్చిన. ఎవరు సార్ వాడు? అదే ఈ మధ్య టీవీలో చూసినావుగా. సినిమానా? కాదు. సీరియలా? కాదయ్యా. ఓ జబర్దస్త్. నువ్వు న్యూస్ చూడవా? పోలీసు వాళ్ళ ఇంట్లో 3 మర్డర్లు చేసి తప్పించుకొని తిరుగుతున్నాడు. వాడంతా నాకంటే మన కళ్ళ మీద నుంచి పోతుంటే కూడా మాస్టర్ పట్టుకోలేము. ఓ వాడిని పట్టుకోవడానికి మా డిపార్ట్మెంట్ అంతా పిచ్చి కుక్కల్లా తిరుగుతున్నాం. దొరుకుతాడు సార్, దొరుకుతాడు, తప్పకుండా దొరుకుతాడు. దొరుకుతాడు దొరుకుతాడు ఖచ్చితంగా దొరుకుతాడు. దొరుకుతాడు. నువ్వేం చేస్తుంటావు? అది దూరంగా కాలే కనిపిస్తాను కదా సార్. కాలా పనికి వచ్చినావా? పక్కన ఇల్లు కనిపిస్తాను కదా సార్. ఇల్లు కట్టడానికి వచ్చినావా? ఆ 2 పిలిచారు, నేను పోలే. ఎవరిని మరి పోవేట? దొంగలు పెట్టే అమ్మతా. అంటే నువ్వు దొంగవా? దొంగ సార్, దొంగ. అగిపెట్టిస్తాను కదా, వదిలేండి. అగిపెట్టిస్తే వదిలేయచ్చా? కృష్ణాలు బస్తా మటన్ చేసామని పట్టుకోండి సార్. దొంగలు పట్టాను కాదు. వస్తా సార్. నాకు నీ మీదే డౌట్ రా. ఊరికే అనుమానాలు. నా పిల్ల మాదిగా. ఎంత అయింది? మొత్తం కలిపి 20 రూపాయలు అయిందండి. రోజులు ఇదే రేట్లు పెరిగిపోతున్నాయి. ఏందో తెల్ల. అదేం లేదు సార్. నువ్వు దొంగ కాదురా, గజ దొంగవి. చూడలే అయినా మా సార్పు కదా. ఎవరు ఫోన్ చేస్తున్నారా? ఓ ఓకే.
హలో ఏ బాబు ఎంత అయింది? సార్ మీరు పోలీస్ కదా, ఒకసారి దగ్గర రండి సార్, మీకు విషయం చెప్పాలి. దేని గురించి? సార్ అతనిది ఈ ఊరు కాదు సార్, 2 నెలల ముందే వచ్చారు సార్ ఇక్కడికి. అదేందో నైట్ పూట ఎత్తుక్కుంటూ ఉంటాడు సార్, ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు సార్. నాకెందుకో మీరు వెతికే దొంగతనే అనిపిస్తున్నాడు సార్. పోలీస్ వాళ్ళ ఇంట్లో 3 మర్డర్లు చేసిన దొంగ పాలకొల్లు సైడ్ వస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. అక్కడ ఉన్న పోలీసులు చెక్ పోస్టులంతా అలర్ట్ చేయండి. ఇది గుర్తులు 1 నెంబర్ 4832, తల మీద పెద్ద కార్డు, ఎడమ చేతికి ఒక వేలు ఉండదు. ఏడిపోయినాడు ఏయ్యా ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఎక్కడికి పోయినాడు? ఏడికి వెళ్ళాడు? అప్పుడే తప్పించుకున్నాడా? ఎస్కేప్ అయినట్టున్నారా? అచ్చా సార్ 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 ఎవడు వాడు? సార్ సార్ అదే సార్ అంటే మీరు నేను పోలీసు, వాడు దొంగ. మీరు పోలీసులా లేదు సార్, దొంగలా ఉన్నారు. రేపు షాప్ ఉంటుందా? నువ్వు ఉండవు. సారీ సార్. సార్ మీకు ఏదో ఇమ్మని ఇచ్చాడు సార్. ఏంది ఇదే? ఏంది ఇదే? ఏరా బఫూన్ పోలీస్. నైస్ ట్రై బఫూన్ పోలీస్. చూడడానికి పోలీస్ వారు ఉన్నారు, మీరు పోలీసా? అవును పోలీస్ అన్నే. ఒక క్రిమినల్ నా కొడుకు తప్పించుకొని తిరుగుతున్నాడు, వాడిని పట్టుకోవడానికి వచ్చాను. అదో చూడలేదని వీడి ఫీలింగ్. రే బఫూన్ పోలీస్, నువ్వెన్ని గెటప్లు వేసినా నేను 1 సెకండ్లో కనిపెట్టేస్తా. అలాంటి ఒక ఫేస్ అది. ఇంకెందుకు రమచ్చా, తుడుచుకో. నువ్వెన్ని అవతారు ఎత్తున్నారా రే, నన్ను పట్టుకోలేవు. ఏంటి అక్కడ చూస్తున్నావు? అక్కడ ఉండదు, చెప్పేది నువ్వు చేయబోయే ఒకే ఒక పని ఏంటంటే షాప్లో బిల్లు కట్టే. మనకి ముందు చాలా లెక్కలు ఉన్నాయి, తెలుసుకుందాం. ఉంటా. సార్ సార్ బిల్లు సార్. బిల్లా? అదే సార్ చిట్టు రాసి పెట్టాడు కదా సార్, 30 రూపాయలు మీరు ఇస్తారని. అంటే నువ్వు చదివేసి నాకు ఇస్తాను, దొంగని వాడు ముందే చెప్పు. అంటే లేదు సార్, బిల్లు కావాలి కదా, ఇందా మర్చిపోయాడని పెట్టుకో. సార్ అంటే 30 రూపాయలు ఇవ్వండి సార్, ఈఎంఐ కట్టాలి సార్. సార్ 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 ప్లీజ్ సార్ సార్. అంత ఈజీగా వదలరా చలాకి దొంగ. ఈ బఫూన్ పోలీస్ అంటే ఏంటో నెక్స్ట్ పార్ట్లో చూపిస్తా. ఖబర్దార్.